ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను. ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వారు ఏ దేవుణ్ణి పూజించాలి, వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను. ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి 30వ తారీఖు ఆదివారం నాడు 30/3/2025 రోజున మనకి ఉగాది వచ్చింది. తెలుగు సంవత్సరాది మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు. విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది. ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది. ఆదాయం వృద్ధి అవుతుంది. గురువు అన్ని రాశుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు. అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది. దైవానుగ్రహం బాగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ, విద్యార్థులకి, వ్యవసాయదారులకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి, చేతివృత్తుల వాళ్ళకి, ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి, అందరికి, పెద్దలకి, పిల్లలకి, అందరికి కూడా ఈ ఈ విశ్వవసు నామం సంవత్సరం చాలా బాగుంటుంది. అందువల్ల ఈ సంవత్సరం అందరూ సుఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల, కానీ అది తగ్గిపోతుంది. మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది. అయితే ఇది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి 30/3/2025 అయింది తెలుగు సంవత్సరాది. ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం. అమ్మవారి నవరాత్రులు 4 రకాలుగా ఉంటాయి. అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనవమి వరకు లలితా అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము. చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో లలితా అమ్మవారిని, అదే లలిత, దుర్గా, ఎవరైనా రాజరాజేశ్వరి, అన్నపూర్ణ, ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి. మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి, అమ్మవారి పూజ. ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే 3/4/2025 స్కంద షష్ఠి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు, ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు, ఎవరికైనా కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం. ఇక 16/4/2025 సంకష్టహార చతుర్థి, అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి. ఇది సంకష్టహార చతుర్థి. మనకు కావాలని తీరని కోరికలు ఏమున్నా, ఏ రకమైన కోరికైనా సరే తీరుతుంది. ఈ గణపతికి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం. ఈ సంకష్టహార చతుర్థి మేనరాశి వాళ్ళు, రేవతి నక్షత్రం వాళ్ళు, వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టహార చతుర్థి తప్పకుండా చేయాలి. అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు. తదుపరి సింహరాశి. ఇది ద్వాదశ రాశుల్లో 5వ రాశి. ఈ రాశి అధిపతి రవి. ఈయన ప్రస్తుతం మేనరాశిలో స్థితి పొంది ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి సింహం నుంచి 8వ ఇంట్లో స్థితి పొంది ఉన్నారు. ఈ సింహం నుంచి మేనంలో ఇప్పుడు ఈ 6 గ్రహాలు
ఈ ఉగాది నాటికి అక్కడ 6 గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ శుక్రుడు, బుధుడు, రవి, రాహువు మీన రాశిలోనే ఉన్నారు. కుంభం నుంచి శని మీన రాశిలోకి వెళ్తారు. చంద్రుడు కూడా గోచార రీత్యా చంద్రుడు కూడా ఉగాది రోజుకి అక్కడే ఉంటారు. అంటే సింహరాశికి 8వ ఇంట్లో ఆరు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. అందువల్ల కొంచెం అష్టమంలో 8 గ్రహాలంటే అది ఇబ్బంది చాలా ఉంటుంది. సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా సింహరాశి వారికి శని అష్టమ శని అయ్యారు. అందువల్ల శని ప్రభావం కూడా సింహరాశి వాళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది. సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, అవమానం 11, రాజపూజ్యం 3, ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అందువల్ల ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు అంటే అవమానించే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము, అయితే అందరినీ దగ్గర ఎదుటి వ్యక్తిని గురించి కామెంట్లు చేయడము, చెడ్డ కామెంట్లు చేయడము అట్లాంటివి చేయకుండా ఉంటే మన శత్రువులు పెరగకుండా ఉంటారు. మనకి 9 గ్రహాల్లోనూ 4 గ్రహాలు ఎక్కువగా జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఈ గ్రహ ఫలితాలే మన జీవితం మీద కొంచెం ఎక్కువగా ఉంటాయి. మిగతా గ్రహాలు తొందరగానే ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాయి. ఈ 4 గ్రహాలు మాత్రం కనీసం ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ 4 గ్రహాలు ఏంటంటే గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు, శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు, రాహుకేతువులు 1 సంవత్సరం పైనే ఏ రాశిలో అయినా ఉంటారు. అందువల్ల ఈ రాశి వారికి ఇప్పుడు గురువు కేతువు సువర్ణమూర్తులు అయ్యారు. అంటే శని లోహమూర్తి అయ్యారు, రాహు తామ్రమూర్తి అయ్యారు. అంటే సువర్ణమూర్తి అంటే ఆ గ్రహం పెట్టేటటువంటి ఇబ్బందులు ఉండవు, ఆ గ్రహం మంచి ఫలితాలనే ఇస్తుంది ఆ రాశి వారికి సువర్ణమూర్తి అయ్యారు కనుక. అలాగే రజితమూర్తి అయిన గ్రహం కూడా ఆ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. తామ్రమూర్తి అయిన గ్రహం కూడా మంచి ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా చెడు ఫలితాలు మాత్రం ఇవ్వదు. లోహమూర్తి అయితే మాత్రమే ఆ గ్రహం వీరికి ఇబ్బంది పెట్టడము, ఈ గ్రహం వల్ల వీళ్ళకి ఇబ్బందులు రావడము, చికాకులు రావడము జరుగుతుంది. అందువల్ల వీరికి గురువు కేతువు సువర్ణమూర్తులు, రాహు తామ్రమూర్తి అయ్యారు కనుక వీరికి ఈ గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమి తక్కువే ఉంటాయి. శని లోహమూర్తి, అది కాక అష్టమ శని అయ్యారు కనుక శని భగవానుడు, అది కాక సింహరాశికి రవికి శనికి శత్రుత్వం, రవికి శనికి పడదు. అందువల్ల శని వీళ్ళకి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటాయి. ఈ రాశి వారికి అన్నదమ్ములతో ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది. అంటే శని ఇబ్బందులు ఉన్నాయి కనుక శని భగవానుడికి పరిహారాలు బాగా చేసుకోవాలి. అన్నదమ్ములతో గొడవలు రావడము, చిన్న చిన్న మాటలకి అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రావడము, అలాగే చెడు వార్తలు వినే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. అన్నదమ్ముల మధ్య గొడవలు, వీళ్ళు సఖ్యంగా అంటే మన అన్నగారు అన్నయ్య అన్నాడు కదా అను, తమ్ముడు మన తమ్ముడే కదా అను ఒక మాటలు వచ్చినా కూడా వీళ్ళు సర్దుకుపోయే అవకాశం చేసుకోవాలి. లేకపోతే గొడవలు పెద్దవైపోయి బంధుత్వం కూడా తెచ్చకపోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా చెడు వార్తలు వచ్చే అవకాశం, వినే అవకాశం ఉంది. దానికి కొంచెం తట్టుకుని నిలబడండి. ఇంకా ధనం, చికాకులు, ధనం వల్ల ధనం వస్తుంది కానీ చికాకులుగానే ఉంటుంది లైఫ్ అంతా ఇప్పుడు. ఇంకా అవమానాలు, వాహన ప్రమాదాలు అన్నీ జరిగే అవకాశం ఉంది. ధనం కూడా బాగా ఖర్చు అవుతుంది. అనవసరమైన ఖర్చులు వచ్చి ధనం బాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట. ప్రేమ వ్యవహారాలు, శుక్రగ్రహం అనుకూలంగానే ఉంది ఈ రాశి వారికి. అందువల్ల ప్రేమ వ్యవహారాలు ఉన్న వారికి మంచి జరుగుతుంది, వాళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇంకా మంచి సంబంధాలు కూడా బాగానే ఉంటాయి. అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల ఇంట్లో సంబంధాలు కూడా బాగానే ఉంటాయి. ఇంట్లో ఆడవారితో కానీ బాగానే ఉంటాయి. అదే బయట ఆడవాళ్ళతో కూడా జాగ్రత్తగా మాట్లాడడం వల్ల బాగానే ఉంటాయి. అదే శుక్రగ్రహం చంద్రగ్రహం అనుగ్రహం కావాలి అంటే ఆడవారితో మర్యాదగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. కుటుంబ సౌఖ్యం కూడా చాలా ముఖ్యం. సుఖంగా ఉండాలన్నా, శుక్రగ్రహం చంద్రగ్రహం అనుకూలించాలన్నా, గురువు శని శని భగవానుడు మన అనుగ్రహించాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవంగా చూడాలి, వాళ్ళకి సేవ చేయాలి. అదే విధంగా వికలాంగులు, బయట వృద్ధులు ఎవరికైనా సేవ చేయాలి. అది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం,
దీనివల్ల శని భగవానుడు మనకి మంచి ఫలితాలను ఇస్తారు. దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళు తీర్థయాత్రలు చేయడానికి దైవ దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ఖర్చులు కూడా అదుపు తప్పుతాయి. వీళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. అయితే కొంతమందికి ఇలా జరుగుతుంది, కొంతమందికి అదృష్ట కాలం అని చెప్పొచ్చు. ఉద్యోగంలో వాళ్ళు ఆశించిన ప్రమోషన్లు ఉంటాయి. ఎవరికైతే గురువు కేతువు మంచి మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అదృష్ట కాలం అని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరి మధ్య అన్యోన్యత ఉంటుంది. అట్లాగే మా వైవాహిక జీవితం బాగుంటుంది, కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. ఇంకా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు, స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు, కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి. అందువల్ల వీరు ఏం చేయాలనంటే శని బాధల నుంచి బయటపడాలంటే శివాభిషేకం చేయాలి, హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి, హనుమాన్ టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి శనివారం నాడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శనికేతువులు జపం చేయడం వల్ల వీరికి ఈ శని భగవాను నుంచి ఇబ్బందులు తగ్గే అవకాశం చాలా ఉంటుంది.